మరొకసారి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆక్రమణలు బట్టబయలవడం జరిగింది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క చిత్తూరు పర్యటన చేసినటువంటి నేపథ్యంలో హెలికాప్టర్‌లో ప్రయాణం చేసి మరి ఈ యొక్క అడవుల్లో ఏ విధంగా పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు కావచ్చు, పెద్దిరెడ్డి కావచ్చు ఆక్రమించిన భూమిని చిట్టాని ఆయనే స్వయంగా కేసుని ముందుకు తీసుకోవడం జరిగింది. మరి మొత్తానికి పెద్దిరెడ్డి బాగోతాలేంటి? ఎంత మేర ఆక్రమణ జరిగింది? ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి ప్రస్తుతం జూమ్‌లో మన ముందున్నారు తెలుగుదేశం పార్టీ రెడ్డి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాంగానే ఏదైతే రెవెన్యూకి సంబంధించి కావచ్చు, అటవీ భూములు కావచ్చు, ఈయన ఎన్నో వెలుగులోకి రావడం జరిగింది. తాజాగా ఇప్పుడే మనం చూసుకుంటే ఫారెస్ట్ కన్వర్జేషన్ ఆఫీసర్ గారు కూడా ఈ యొక్క ఆక్రమించిన భూములకు సంబంధించి ఆక్రమించినవని ఖచ్చితంగా తేల్చెప్పడం జరిగింది. వాటన్నిటిని వెబ్ ల్యాండ్ లో నమోదు చేస్తామని ఆదేశాలు కూడా జారీ చేశారు. ఏమంటారు పెద్దిరెడ్డి చిట్టా గురించి? సార్, వాస్తవానికి పెద్దిరెడ్డి పెద్ద భూబకాసురుడు, ఓకే. అంత సందేహం లేదు. ఉమ్. నేను అడిగేది ఒకటే, ఉమ్. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డిని, మీరు 2089లో మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయినప్పుడు ఉమ్. మీ ఆస్తులు ఎంత, ఓకే. మీ భూములు ఎంత, ఉమ్. ఈ రోజుకి నువ్వు, మీ కుటుంబ సభ్యులు, మీ అన్నదమ్ముల పిల్లకాయలు, ఉమ్. మీ భార్య, మీ సతీమణి, వీళ్ళపై ఉన్న భూములు ఎంత ఉమ్. బహిరంగంగా చెప్పే ధైర్యం ఉందా అని నేను అడుగుతున్నా సూటిగా పెద్దిరెడ్డి ఓకే. రామచంద్రరెడ్డి గారిని. ఓకే. మదనపల్లిలో రికార్డులు ఎవరు తగలబెట్టించారు? ఉమ్. నీ పిఏ ఎందుకు అరెస్ట్ అయ్యాడు? ఓకే. చెప్పు. మదనపల్లి ఫైల్స్ ఉమ్. అనేటువంటి హెడ్డింగ్ మీద అనేకమైన వార్తా కథనాలు వచ్చింది. మదనపల్లి ఆర్డీఓ కార్యాలయంలో రికార్డులు ఎవరు తగలబెట్టించారు, ఎందుకు తగలబెట్టించారు? ఓకే. కొన్ని వందల ఎకరాల డీకేటీ భూముల్ని నీ హయాంలో నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ఉమ్. నీ కుటుంబ సభ్యుల పేరు మీద, నీ బినామీ పేర్ల మీద బదలాయించుకున్నావు, ఆక్రమించుకున్నావు, దోచుకున్నావు. ఇంతటితో ఆగకుండా ఉమ్. సాక్షాత్తు నట్టడవిలో, అడవి మధ్యలో ఉమ్. అటవీ భూమిని ఆక్రమించి ఇది నాకు వారసత్వంగా వచ్చింది, ఎక్కడ ఓకే. వారసత్వంగా వచ్చింది, ఎవరు వారసత్వంగా వచ్చింది, ఎవరు ఇచ్చారు? ఓకే. వారసుడు అంటే ఎట్లా? నాకు వారసత్వంగా వచ్చింది అని చెప్తున్నావు. సరే, అవును. సంతోషం. వారసత్వం అంటే ఎక్కడ? మీ తాత దగ్గర నుండి మీ నాన్నకి, మీ నాన్న దగ్గర నుండి నీకి, ఇట్లా ఓకే. బదాయిస్తే దట్ ఈస్ యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ అంటారు, వారసత్వ భూమి అంటారు. అవును. అంటే మీ నాన్న కన్నా ముందు మీ తాతగారు అటవీలు భూములు సంపాదించి పెట్టారా? ఓకే. పైగా అలా. దానికి ఒక రోడ్డు, ఉమ్. మార్కెట్ యార్డ్ నిధులతో రోడ్డు వేయించుకున్నాం. ఓకే. పైగా ఇంకొక మాట అంటున్నాం, అక్కడ విలాసవంతమైన బంగ్లా కట్టారు ఉమ్. అని చెప్పి అటవీ శాఖ అధికారులు, ఈ ప్రభుత్వం చిత్తూరు కలెక్టరు, అన్నమయ్య జిల్లా కలెక్టరు, చిత్తూరు డిఎఫ్ఓ, అన్నమయ్య జిల్లా డిఎఫ్ఓతో కలిపి 5 మెన్ కమిటీ వేసినారు. అవును. వేసిన తర్వాత ఇది పక్కాగా అటవీ భూమి అని నిర్ధారించింది. ఉమ్. పైగా అటవీ మధ్యలో విలాసవంతమైన బంగ్లా ఎలా కట్టారు, ఎందుకు కట్టారు అని అడిగితే, మా కూలీలు, మా దగ్గర పనిచేసే వాళ్ళ కోసం బంగ్లా డూప్లెక్స్ హౌస్ కట్టానని చెప్పేసి ఆయన పెద్ద దయార్థ హృదయుడు మాదిరిగా మాట్లాడుతున్నాడు. నేను అడుగుతున్నాను పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు, నీ బ్యాక్గ్రౌండ్ బూర్జువా బ్యాక్గ్రౌండ్, ఓకే. నీ ముందర కూలీలు గాని, ఎస్సీలు గాని, ఎస్టీలు గాని, బీసీలు గాని తెల్ల షర్టు తెల్ల ప్యాంట్ వేసుకుంటే నీ పార్టీ నాయకులే, నువ్వు సహించవు, నువ్వు ఒప్పుకోవు, వేసుకొని ఇవ్వవు. నీ ముందర చెప్పులు వేసుకోవడానికి కూడా నువ్వు అనుమతించవు. నీ ఇంటికి ఎవరైనా దళిత నాయకులు ఎవరైనా వస్తే సపరేట్ గ్లాసులు టీ ఇచ్చే అలవాటు నీది. ఓకే. ప్రత్యేకమైన గ్లాసుల్లో వాళ్ళు టీ పోసే అలవాటు. ఉమ్. పైగా నీ అనుచరులు కొందరు దళితులను ఏ విధంగా ట్రీట్ చేస్తారంటే, మీ ఇంటి దగ్గర నుండి గ్లాస్ తెచ్చుకోండి, మేము టీ పోస్తామంటారు. ఈ రోజుకి అది నీ లైఫ్ స్టైల్. ఈ రోజుకి అదే కల్చర్ లేండి, ఓకే. అది జగమెరిగిన సత్యం. మీ ఇంటికాడ నుండి గ్లాస్ తెచ్చుకోండి, మేము టీ పోస్తాము, దాంట్లో తాగేసి పోవాల కింద కూర్చొని అనేటువంటి తత్వంలో ఉన్నారు మీరు. ఓకే. ఇది నీ లైఫ్ స్టైల్. నువ్వు కూలీల కోసం విలాసవంతమైన బంగ్లా, డబుల్ బెడ్రూము, ఏసీ ఇవన్నీ పెడతావా? ఏదైనా నమ్మేటట్లు ఉండాలి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు. ఏదో నమ్మేటట్టు మాట్లాడితే జనం నమ్ముతారు. కాబట్టి చేసిన పాపాలన్నీ ఒక్కొక్కటి బట్టబయలవుతూ వస్తా ఉంది. అటవీ మధ్యలో అటవీ భూమిని ఆక్రమించుకున్నాం మంగళంపేటలో. పైగా ఇంకోటి కూడా అంటారు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు, ఎప్పుడు శబరిమల మాలేసి ఉంటారు ఆయన.
నేను అడుగుతున్నా సూటిగా. మీరే కదా మీ చదువులో అయ్యప్ప స్వామి దేవాలయం కట్టించారు కదా మీరు. ఉమ్, ఇదే అయ్యప్ప మాల వేసుకుని ఇదే దీక్ష పోయి ఓకే. నేరుగా నువ్వు కట్టిన దేవాలయం ముందు నిలబడి ఉమ్, ఇవి అటవీ భూములు కావు, ఓకే. నేను ఏ భూమి ఆక్రమించలేదు, ఉమ్, మదనపల్లి ఫైల్స్ దగ్ధం చేయడానికి దీనికి సంబంధం లేదని ఒక ప్రమాణం చేసి మేమెవరు కూడా మీడియా ముందుకు వచ్చి నేను విమర్శించాం. ఈ ఓకే. ఓపెన్ ఛాలెంజ్ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు సిద్ధమేనా? ఉమ్, ఎందుకు ఊరిక మేక వన్న పులిలాగా బుకాయిస్తూ ఉం? ఉమ్, ఆ నీ కొడుకు అరెస్ట్ అయిపోతే ఆ రోజు మాట్లాడుతున్నాడు, నా కుటుంబ సభ్యుల్ని నా తల్లిదండ్రుల్ని మానసికంగా క్షోభ పెట్టడానికే నా కొడుకుని అరెస్ట్ చేసినారు అని ఉమ్, చెప్తున్నాను. ఓకే. నేను అడుగుతున్నా, అంగళ్ళలో పుంగునూరు నియోజకవర్గంలో ఉమ్, చంద్రబాబు నాయుడు గారి పర్యటన రోజు ఓకే. దాడి చేస్తే ఉమ్, 500 మంది పైన 307 కేసులు కట్టించి 500 మంది పైన అటెంప్ట్ మర్డర్ కేసులు కట్టించి దాదాపు కుటుంబాలు ఊర్లు వదిలి వెళ్ళిపోయినాయి. దాదాపుగా 500 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించావు. వాళ్ళ ఓకే. కుటుంబాలంతా ఆ రోజు బాధపడలేదా? అవును. వాళ్ళ బిడ్డలందరూ బిడ్డలు కాదా? ఉమ్, నీ ఒక్క కొడుకు మిథున్ రెడ్డి ఒకడే నా బిడ్డ. ఉమ్, కాబట్టి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు, మీరు ఏదైతే దోచుకున్న భూములు ఉందో, మీరు ఏదైతే దోచుకున్నది కాదు, ప్రజల నుండి బలవంతంగా గుంజుకున్న భూములు ఉన్నాయో ఓకే. అవన్నీ మళ్ళీ మేము తీసి ప్రజలకు ఇస్తాం, ప్రజలకు పంచుతాం. భూమి ఓకే. లేని నిరుపేదకి భూమిని పంచడం మా ఎజెండా. ఉమ్, నువ్వు గుంజుకున్నావు, మేము పంచబోతున్నాం, ఉమ్, ఇది జరుగుతుంది ఓకే. అని చెప్పి ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారిని, ఈ సవాలు సిద్ధమేనా? ఉమ్, చదువు అయ్యప్ప స్వామి దేవాలయంలో పోయి ప్రమాణం చేయడానికి సిద్ధమేనా అని చెప్పి నేను పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఓకే. సార్, అయితే మొత్తానికి అసలుకి ప్రకృతి మీద పెద్దిరెడ్డి కావచ్చు వీళ్ళందరూ ఎంత పగబట్టడానికి గల కారణం ఏంటంటారు? సార్ ఇప్పుడు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది. ఉమ్, ప్రకృతి నుండి ప్రకృతి సంపదని ఏ ఓకే. విధంగా మనీ చేయాలా, ఏ విధంగా డబ్బు చేసుకోవాలా, ఏ విధంగా సొమ్ము చేసుకోవాలో వాళ్ళకి బాగా తెలుసు. ఓకే అండి. శేషాచలం అడవుల్ని ఉమ్, దోచుకునింది నువ్వు ఫారెస్ట్ మంత్రిగా ఉన్నప్పుడు కాదా? ఓకే. నీ అనుచరులే కాదా? ఉమ్, వనిపెంట, కడప జిల్లా వనిపెంట ఉమ్, రెడ్ శాండల్ గోడౌన్ నుండి ఓకే. 50 నుండి 60 టన్నుల రెడ్ శాండల్ గోడౌన్ నుండి మాయం చేసి అమ్ముకునేది నీ హయాంలో కాదా? ఉమ్, నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఓకే. చిత్తూరులో అయితే, చిత్తూరు ఫారెస్ట్ డిపోలో అయితే ఉమ్, శ్రీగంధం ఆయిల్ ఉమ్, శ్రీగంధం ఆయిల్ ఓకే. దాదాపు 35 లీటర్లు, ఉమ్, 5 కోట్లు విలువ క్యాన్ మాయం చేసేసినారు. అది నీ అది హయాంలో కూడా. జరగలేదా? ఓకే. శ్రీగంధం ఆయిల్ 1 లీటర్ 35 లీటర్లు, ఉమ్, 1 లీటర్ రఫ్ గా 40 లక్షల నుండి 35 లక్షలు ఉంటుంది. ఓకే. దాదాపుగా 5 కోట్లు విలువైనటువంటి శ్రీగంధం ఆయిల్ ని ఉమ్, అధికారులు మాయం చేసేసి ఉమ్, అది అనంతపూర్ లో సీజ్ చేశారు. ఆ శ్రీగంధం ఆయిల్ ని ఓకే. తీసుకొచ్చి చిత్తూరు గోడౌన్ లో పెడితే ఉమ్, చిత్తూరు గోడౌన్ నుండి మాయం చేసేసి ఉమ్, ఎలుకలు తినేసింది, లేకుంటే ఎలుకలు తాగేసింది శ్రీగంధం ఆయిల్ అని చెప్పేసి బుకాయించింది నీ హయాంలో జరగలేదా అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఓకే. వనిపెంట గోడౌన్ లో 50-60 టన్నుల రెడ్ శాండిల్ దొంగల్ని మాయం చేసేసి అమ్ముకుంటే ఉమ్, ఏసీబీ కేసు 15 మంది అధికారుల పైన నమోదు కాలేదా అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇవంతా నీ హయాంలో జరగలేదా? ఓకే. అక్రమ ముఖ్యంగా అటవీ భూముల్లో, అటవీ ప్రాంతంలో ఉమ్, అక్రమ మైనింగ్, ఉమ్, విలువైనటువంటి గ్రానైట్ ని ఓకే. అనుమతులు లేకుండా ఉమ్, కొల్లగొట్టి దేశ విదేశాలకు తరలించిన నిజం కాదా? ఓకే. శేషాచలం అడవుల్లో ఉమ్, దోచుకున్నారు ఎర్రచందనం దొంగల్ని, ఉమ్, చెట్లను కొట్టి. ఎవరైతే ఎర్రచందనం స్మగ్లర్లు ఉన్నారో వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు ఇప్పించింది నువ్వు కాదా? ఉమ్, చెప్పండి. కాకుంటే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు చూడడానికి చాలా అమాయకంగా, ఉమ్. చాలా స్మార్ట్ గా కనిపిస్తాడు. అంటే అసలు మాటలు రానట్టు. కానీ చేసేవన్నీ అత్యంత కిరాతకంగా ఉంటుంది. యాక్షన్, ఓకే. మనుషుల్ని చంపడం, ఉమ్, చంపిన తర్వాత బాడీనే కనిపించదు, ఉహు, బాడీ కనిపించదు. అదొక ఓకే. ఫెసిలిటీ ఉంటుంది ఆయన దగ్గర. ఉమ్, ఆ విధమైనటువంటి అరాచకాలు చేయలేదా? ఓకే. ఉం? ఈరోజు ఏదో పెద్ద ఆ యోగి వేమన మాదిరిగా ఉమ్, ఉపన్యాసాలు, నీతి ఉమ్, వాక్యాలు అంతా వల్లిస్తున్నాడు.
ప్రకృతిని దోచుకోవడంలో, కొల్లగొట్టడంలో పెద్దిరెడ్డి కుటుంబాన్ని అందవేసిన చెయ్యి. ఓకే. తెలుసు వాళ్ళకి ఇసుక ఎక్కడ దొరుకుతుంది, గ్రానైట్ ఎక్కడ దొరుకుతుంది, రెడ్ శాండ్లు ఎక్కడ దొరుకుతుంది, రెడ్ శాండ్లో ఆయిల్ ఎక్కడ దొరుకుతుంది, విలువైన భూములు ఎక్కడున్నాయి, దాన్ని ఎలా కొల్లగొట్టాలి, ఓకే. అధికారిని పిలిపించడం, బెదిరించడం, నయానో భయానో వాళ్ళ పేరు పైన రాపించడం. మీకు డబ్బులు కావాలన్నా, దెబ్బలు కావాలన్నా, ఏం రెండే కావాలి? ఆప్షన్స్. రెండే ఆప్షన్, డబ్బులా దెబ్బలా. ఓకే. కాబట్టి ఈ విధమైనటువంటి పాపాలు చేసి మూటగట్టుకున్నాం. అన్ని పాపాలు నేను ఒకటే చెప్తున్నా కదా, కర్మ ఎవరిని వదిలిపెడుతూ నువ్వు చుట్టూనే తిరుగుతుంటుంది. ఓకే. అవును. ఒక రోజు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ రోజు వచ్చింది. ఓకే. మదనపల్లి ఫైల్స్ లో ఉమ్. డీజీపీ దగ్గర నుండి చీఫ్ సెక్రటరీ వరకు అందరూ వచ్చి మదనపల్లి ఫైల్స్ కి సంబంధించి ఓకే. మదనపల్లి చుట్టుపక్కల భూముల్ని ఏ విధంగా కబ్జా చేశారనేసి వినతులు స్వీకరిస్తే సిసోడియా గారు ఎవరు వచ్చారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, అవునండి. రెవెన్యూ తండోపతండోలుగా వచ్చారు, క్యూ లైన్ కట్టారు, పెద్ద తండోపతండోలుగా వచ్చారు ప్రజలు అవును. ఈ అరాచకాలు చెప్పుకోవడానికి. కాబట్టి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు మీ పాపాలు పండింది, త్వరలో దానికి ప్రాయశ్చిత్తం కూడా లభించబోతుంది. ఓకే. ఖచ్చితంగా చూద్దాం సార్, మరి పెద్దిరెడ్డి మీద ఎటువంటి చర్యలు తీసుకోబోతుందో కూటమి ప్రభుత్వం చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.